హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం గిట్ బ్రాంచింగ్ నేమింగ్ కన్వెన్షన్ గురించి తెలుసుకుందాం. సో గిట్ బ్రాంచింగ్ నేమింగ్ కన్వెన్షన్ సింపుల్గా ఏంటంటే సో మనం ఏవైతే గిట్ హబ్ రిపోజిటరీస్ ఉంటాయో ఒక ఆర్గనైజ్డ్ వేలో ప్రతి ఒక్క బ్రాంచ్కి కూడా నేమింగ్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇవి ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎస్డెట్స్ కానీ డెవలపర్స్ కానీ రివ్యూస్ కానీ సో అందరు కలిసి వర్క్ చేస్తారో ఈ నేమింగ్ ప్యాటర్న్స్ వల్ల మనం అది ఏ కైండ్ ఆఫ్ అనేది ఈజీగా రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కమింగ్ టు ద ఇందులో చాలా అరౌండ్ 4 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యూచర్ రిలేటెడ్ నేమింగ్ కన్వెన్షన్. సో ఈ ఫ్యూచర్ రిలేటెడ్ నేమింగ్ అనేది ఎప్పుడైతే మనం ఆటోమేషన్ రిలేటెడ్ ఏదైనా సంథింగ్ ఒక కోడ్ యూజ్ చేసినప్పుడు ఒక న్యూ ఫంక్షనాలిటీ కానీ యాడ్ చేసినప్పుడు ఈ ఫ్యూచర్ స్లాష్ విత్ నేమ్తో ఇస్తాం. ఎగ్జాంపుల్ ఫ్యూచర్ స్లాష్ ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ రిలేటెడ్ ఏపీఐ టెస్ట్ మనం చెక్ చేసినప్పుడు ఏదైనా న్యూ ఫంక్షనాలిటీ సో పేమెంట్స్ ఆటోమేషన్. సో మనం ఎప్పుడైతే ఒక కొత్త ఫంక్షనాలిటీని యాడ్ చేస్తామో ఈ ఫ్యూచర్ రిలేటెడ్ నేమింగ్ కన్వెన్షన్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్ స్లాష్. సో ఎప్పుడైతే మనం ఏదైనా పర్టికులర్ ఒక టెస్ట్ కానీ ఏవైనా బగ్స్ ఫిక్స్ చేయడం సో ఏమైనా బ్రోకెన్ ఫంక్షనాలిటీని ఫిక్స్ చేసేటప్పుడు సో ఈ గిట్ హబ్లో బ్రాంచింగ్ నేమ్ అనేది ఫిక్స్ స్లాష్ విత్ నేమ్. సో ఫ్లేకీ ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్ స్లాష్ ఒక ఆర్డర్ సమ్మరీ అనేది ఒక ఫ్లేకీ టెస్ట్ ఉంది సో దాన్ని ఫిక్స్ చేయాలి, లేదా సో ఒక లాగిన్ పేజ్ ఎర్రర్ ఉంది, లేదా కస్టమర్స్ రిలేటెడ్ ఒక ఫ్లేకీ టెస్ట్ ఉంది. సో ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ కోడ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు, అప్పుడు మనం ఈ ఫిక్స్ స్లాష్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ స్లాష్. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనం ఒక టెస్ట్ కవరేజ్ ఏదైతే ఉందో సో ఉన్న వర్క్కి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాం, సో అడిషనల్గా కొంచెం వర్క్ అనేది యాడప్ అవుతుంది. అట్లాంటప్పుడు మనం ఈ టెస్ట్ స్లాష్ అనేది యూజ్ చేస్తాం అనమాట బ్రాంచింగ్ కన్వెన్షన్. ఎగ్జాంపుల్ టెస్ట్ స్లాష్ పర్టికులర్ రిగ్రెషన్ సూట్స్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఉన్నాయి, అందులో ఒక టెస్ట్ సినారియో మనం ఒకటి యాడ్ చేసాం. సో అట్లాంటి టైంలో ఈ టెస్ట్ స్లాష్ ఒకటి యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్ విచ్ ఈజ్ ఎ క్యూర్. సో ఇది వచ్చేసి మెయింటెనెన్స్ అండ్ క్లీనప్. సో ఎప్పుడైతే మన ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న ఒక టెస్ట్ ఫ్రేమ్వర్క్లో ఏమైనా మెయింటెనెన్స్ కానీ ఏమైనా ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ అప్గ్రేడ్ చేస్తామో ఈ క్యూర్ స్లాష్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకి పైటెస్ట్ రిలేటెడ్ టెస్ట్లు ఎగ్జిస్ట్ ఉన్నాయి ఫ్రేమ్వర్క్లో, సో దానికి కొన్ని ఫిక్చర్స్ చేస్తున్నాం. మేబీ మనకి కొన్ని సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ వర్షన్స్ అప్గ్రేడ్ చేయాలి, సో మేబీ అన్యూజ్డ్ కోడ్ రిమూవ్ చేయాలి. సో వీటికి కూడా ఈ ఫోర్త్ వన్ యూజ్ చేస్తాం. సో సింపుల్గా చూస్తే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యూచర్. ఎప్పుడైతే మనం ఒక న్యూ ఆటోమేషన్ క్యాపబిలిటీ యాడ్ చేస్తామో దాన్ని ఫ్యూచర్ స్లాష్తోని మెన్షన్ చేస్తాం. సో ఫిక్స్ స్లాష్ అనేది ఏదన్నా బ్రోకెన్ టెస్ట్ కానీ బగ్ని మనం ఫిక్స్ చేసినప్పుడు, టెస్ట్ అంటే ఎప్పుడైతే ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ టెస్ట్ కవరేజ్ కానీ యూజ్ చేస్తే ఇది క్యూర్ వచ్చేసి మెయింటెనెన్స్ కానీ అప్గ్రేడ్స్ కానీ క్లీనప్. సో మనం ఏ నేమ్స్ ఇచ్చినా కూడా అవన్నీ కూడా చాలా క్లియర్గా డిస్క్రిప్టివ్ అండ్ కన్సిస్టెంట్గా ఉంటాయి. సో అది ఐడెంటిఫై చేయడానికి కానీ అప్కమింగ్ లేదా వేరే టీమ్స్తో కొలాబ్ అయినప్పుడు వాళ్ళతో వర్క్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇవి ఫైనల్ ఎగ్జాంపుల్స్. సో ఫ్యూచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక న్యూ ఫంక్షనాలిటీ యాడ్ చేస్తున్నాం ప్లే రైట్ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్లో, సో దాన్ని ఫ్యూచర్ స్లాష్, లేదా ఫిక్స్ మేబీ ఒక ఫ్లేకీ టెస్ట్ని ఫిక్స్ చేస్తున్నాం, లేదా మనం ఈ టెస్ట్ రిలేటెడ్ వచ్చేసి ఒక రిగ్రెషన్ ప్యాక్ అనేది యాడ్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ యువర్ పర్పస్ మనం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఒక బ్రాంచింగ్ నేమింగ్ కన్వెన్షన్ అనమాట. మనం గిట్లో బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్పస్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.